గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైనటువంటి అధికారులకి, నాతోటి సహచరులకి, ఇచ్చేసినటువంటి మత పెద్దలకి, పాత్రికేయులకి పేరున్న నమస్కారాలు. అదేవిధంగా విచ్చేసినటువంటి యువకులు ఎవరైతే ఉత్సవ కమిటీ వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకొని చేసుకుంటూ పోతున్నాం. పిల్లలు ఇప్పుడే ఉత్సవ కమిటీ మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినారు? చేతులు ఎంతమంది? మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చున్నారు? ఈ మండపాలు మీరు నిర్వహిస్తారు కదా, ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరికి 5 రోజులు కాదు, ఎవరికి 7 రోజులు కాలో చేతులు ఎత్తారు. మామూలుగా వినాయక చవితి అంటేనే కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి పండుగ. ఇది కులానికి మతానికి ఆహ్వానించుకుంటున్నాము. మామూలుగా చిన్నారులందరూ కూడా దీపావళి పండుగ ఉత్సాహం చేసుకుంటే, గణేష్ నిమజ్జనం, గణేష్ ఉత్సవం అనేది, గణేష్ పండుగ అనేది యువతీ యువకులు పెద్ద ఎత్తున ఆదరించేటువంటి పండుగ, అభిమానించేటువంటి పండుగ, ఆచరించేటువంటి పండుగ. ఇది ఒక మత సాంప్రదాయంతో కులానికి మంటగట్టడం అనేది సభోగాలని నేనైతే బలంగా నమ్ముతాను. ఇప్పుడు 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్పినారు. మీ అందరికీ కదిరివాసులందరికీ కూడా ఒక మంచి వార్త చెప్తాను. ఒక సంవత్సరం నెక్స్ట్ వినాయక చవితి మీరు ఎక్కడ కూడా కరెంటు గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతున్నా. ఎక్కడ కరెంటు చీకులు మీకు అడ్డం ఉండవు. ఆగస్టులో చెప్తున్నాం, 24 ఆగస్టు, 25 ఆగస్టు కల్లా మీకు ఎక్కడ కదిరి పట్టణంలో వినాయక చవితి కావచ్చు, లేదంటే నరసింహస్వామి ఉత్సవాలకు కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలకు కావచ్చు, కరెంటు తీగలు అడ్డు లేకుండా ఉంటాయి. కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తాను. ఇది అందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేదిక మీద నుంచి చెప్తున్నాను. ఇక రెండోది, మనం ఎన్ని విగ్రహాల వల్ల అనే దాని మీద, ఇది గతంలో కొంతమంది అవుట్డేటెడ్ పొలిటీషియన్స్, వాళ్ళకి ప్రజల్లో బండవారం ఉండదు, అరుగుల మీద బండవారం ఉండేది. వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అరుగుల మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇందాక సోదరుడు చెప్పినాడు. మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి కాదు ఆయన, నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన, ఆ రోజున బూతులు తిట్టించుకొని వినాయక చవితి నిర్వహించిన.